నన్ను చిన్నారి నన్ను మియావ్. వీటిని పలికినప్పుడు భాష ఎంత చక్కగా అర్థం చేసుకొని నాకు సమాధానాలు ఇస్తాయో. పొద్దున్నే సన్లైట్కి రిలాక్స్ అవుతూ ఉంది. ఈ మధ్యన పిల్లిబాబు కూడా ఆన్సర్ ఇవ్వడం నేర్చుకున్నాడు. పిల్లిబాబు పొద్దున్నే లేచి ఏంట్రా చెట్లు పరిశీలిస్తున్నావు? చిన్నారి చిట్టిమియాం చిట్టిమియాం చిట్టిమియాం. మా పిల్లిబాబుకి 1 ఎకరా కావాలి నిద్రపోవడానికి కదా. పిల్లిబాబు మియాం చిట్టిమియాం చిట్టిమియాం బజ్జు. భలే అక్క తమ్ముడు వీళ్ళిద్దరు. ఈ చిన్నారి పిల్లిబాబుకి సొంతంగా థింక్ చేసి ఏదన్నా చేయాలి అన్న థాట్ రాదనమాట. వాళ్ళ అక్క వాళ్ళు ఏం ఆడుతుంటారో, వాళ్ళ అక్క వాళ్ళు ఏం చేస్తుంటారో దాన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. పాపం ఒక 1 వీక్గా చాలా డల్గా ఉంటుంది, కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఇలా మాట్లాడిపిస్తూ ఉంటానన్నమాట. తన్ని చూస్తూ ఉన్నాడు. కాలభైరవా కాలభైరవా. ఇవాళ త్వరగా ఆకలేసినట్టుంది పాపం. సో వచ్చి నిల్చొని వెయిట్ చేస్తూ ఉందనమాట. సో చూశాక ఫుడ్ ఇచ్చాం, తృప్తిగా తిని బయలుదేరింది. చిట్టిమియాం రా చిట్టిమియాం చిట్టిమియాం. ఎక్కడికి పారిపోతున్నావు చిట్టిమియాం? పిల్లిబాబు ఎండరా, మిట్ట మధ్యాహ్నం ఏంటి ఇక్కడ కూర్చున్నా? పిల్లిబాబు మిట్ట మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నావేంటి? గుండు కాలట్లేదా నీకు? చిట్టిమియాం చిట్టిమియాం 12 తారా చిట్టి వెదవా రైటు దా. ఎక్కడున్నాడు? ఎండరా, ఎండ కదూ. మర్రి ఎక్కడికి రా? పిల్లిబాబు ఎండరా. మా చిట్టి మియాం ఎక్కడికి పారిపోయాడు అనుకున్నాను. ఇంచక్కా వచ్చి బిల్వ వృక్షం కింద కూర్చున్నావా? చిట్టి మియాం చిట్టి మియాం చిట్టి మియాం చిట్టి మియాం. ఏంటి చిట్టి మియాం, ఆరోగ్యం బాలేదా? తగ్గిపోతులే. చిట్టి మియాం చిట్టి మియాం. చిట్టి మియాం గుండు కాలిపోతుందిరా, గచ్చు వేడిగా ఉంది, కాలట్లేదా నీకు? చిట్టి మియాం చిట్టి మియాం. నాలాగా చెట్లు పరిశీలిస్తూ ఉంటాడు వీడు కూడా కదా. చిట్టి మియాం చెవుల పిల్లి. మియాం హాయ్ చెప్పు. హాయ్ హాయ్. చిట్టి మియాం నువ్వు మూగ మధ్య పట్టరా. హాయ్ అలా చెప్తారా హాయ్ ఎవరన్నా? అదేంటో ఆల్మోస్ట్ 12 ఇయర్స్గా నేను లంచ్ టైంకి భోజనంకి కూర్చున్న వెంటనే ఏదో ఒక గోవు కంపల్సరీగా వస్తుంది అనమాట. వాళ్ళకి ఫుడ్ ఇచ్చాక వచ్చి భోంచేస్తూ ఉంటానన్నమాట. గోశాలకి వెళ్ళాల్సిన పని లేకుండా వచ్చేస్తారు వీళ్ళు. ఇక నా లంచ్ కంప్లీట్ అయింది. తర్వాత అంబా అని పిలిచింది. అప్పుడే నేను జస్ట్ ఒక 5 మినిట్స్ అలా రిలాక్స్డ్గా కూర్చున్నాను అనమాట. మా అమ్మగారు అక్కడ వచ్చింది చూడు మీ ఆమె బుడ్డామి అని చెప్పారనమాట. సో మళ్ళీ వెళ్ళి దీనికి ఫుడ్ ఇచ్చి పూజ చేసి కాసేపు అమ్మగారిని సవరించి బుడ్డమ్మ అలా ఇలా అని మాటలు చెప్పి 1 గంట ఆడింది నాతో పాటు. అలా వెళ్ళద్ది, ఇలా చూస్తుంది తిరిగి.
మళ్ళీ 2 అడుగులు వేస్తుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుందనమాట. నేను చూస్తున్నానా లేదా అన్నట్టు. మా అల్లరి బుడ్డమ్మ ఇది.